మానిటరింగ్ ఆఫీసర్ ఎన్ని సస్పెండ్ చేయరు? ఆ పై అధికారులు ఎన్ని సస్పెండ్ చేయరు? చేస్తే కదా తెలుస్తుంది. లేదు మన కింద సస్పెండ్ చేస్తారు, మనం ఒక రోజు అటు ఇటు చేస్తా అయిపోయింది. ఐవైరస్ కాల్స్ నువ్వు ఎంత వర్క్ చేస్తున్నావు, ఐవైరస్ కాల్స్ పెడుతున్నాడు. మరి తహసీల్దార్కి ఎందుకు ఐవైరస్ కాల్స్ పెట్టడు? ఆర్డీఓకి ఎందుకు ఐవైరస్ కాల్స్ లేవు? కలెక్టర్ పనితీరు ఐవైరస్ కాల్ ఎందుకు లేదు? మీకు పెడతాడు సచివాలయంలో, సచివాలయ ఉద్యోగుల పనితీరు ఎలా ఉందని చెప్పి. మరి ఎందుకు సబ్ రిజిస్టర్ ఆఫీసులో లేదు? మరి ఎందుకు ఆర్డీఓ ఆఫీస్, కలెక్టరేట్ అందరి దగ్గర లేవు? వాళ్ళ పనితీరు లేదా? వాళ్ళు డైరెక్ట్ అప్రోచ్ లేదా పీపుల్తో? ఓన్లీ గ్రౌండ్లో మనం అప్రోచ్ ఉందా? మరి వాళ్ళు కూడా ప్రజల సేవ కోసం వచ్చిన వాళ్ళే కదా, మరి వాళ్ళ గురించి ఎవరు పట్టించుకోవట్లే. మనం ఏమనుకుంటాము, ప్రశ్నిద్దాం అంటే మన కారణం అంతేలేండి. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ 6.5 సంవత్సరాలు అయింది సచివాలయ ఉద్యోగాలు. ఈ 19 సంవత్సరాల నుంచి ఇక్కడ వీఆర్ వాళ్ళు ఉన్నారు, చాలా మంది అదే ఉన్నారు. ప్రమోషన్స్ ఉండవు, ఎదుగు బదుగు ఉండదు. ఆ స్కేల్ కూడా 500 ఇంక్రిమెంట్ అంట, నెక్స్ట్ ప్రమోషన్కి 500 ఇంక్రిమెంట్. కొసమరిపేట అంటే ఈ గ్రామవార్డు సచివాలయ ఉద్యోగుల్లో వార్డ్ అడ్మిన్ తీసుకుంటే 24,780 బేసిక్ రన్ అవుతున్న వాళ్ళకి నెక్స్ట్ ప్రమోషన్ ఎంత అంటే 23,780. ఇది రివర్స్ పిఆర్సీలో రివర్స్ బేసిక్ పేలు రన్ అవుతున్నాయి మాకు. ఏంటంటే ఎవడు ముందుకు రాడు. ఇప్పుడు ఎవడైనా క్వశ్చన్ చేద్దాం అంటే వెంటనే ఇంటెలిజెన్స్ నుంచి ఎక్కడున్నాడు, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు, రేపు కర్నూలు వెళ్తారట, ఎందుకు వెళ్తారు? అరే హక్కుల కోసం ముందుకు వెళ్దామా? ఎవడు ఉన్నాం? ఇంకెన్ని రోజులు ఇలాగే ఉండిపోతాము. ఒక వ్యవస్థలో గట్టిగా వ్యవస్థ ఎవరంటే రెవెన్యూ వ్యవస్థ. విఎస్, విఆర్ఓ, విఆర్ఏ ముగ్గురు కానీ ఒక్కరోజు పని అయితే రెవెన్యూ మొత్తం అయిపోతుంది. చేయగలరా? ఎవరైనా వచ్చి చేయగలరా చెప్పండి. వీళ్ళు ముగ్గురు పని ఆపితే ఇంకో వ్యక్తి వచ్చి పని చేయగలరా చెప్పండి. లేదు, ఏ వర్క్ ఉండిపోయినండి. రేపు గోదావరి పుస్తకాల్లో ఆ ఘాట్ దగ్గర ఏదైనా క్లీనింగ్ ఉన్నా కూడా ఎవడరా ఖాళీగా ఉన్నాడంటే జిఎస్డబ్ల్యూఎస్ వాళ్ళు వేసి అండి, వాళ్ళు అదే అంటే ముఠా వేసి పడేసేయండి. 1000 మందిని వేస్తే వాళ్ళే చేస్తారు. ఎందుకంటే 30,000 శాలరీ ఇస్తాం. ఇంతకుముందు ఎవరు చేశారని బియ్యాలు వాళ్ళు? అంగన్వాడీ టీచరు, వెలుగు, ఇలా అందరూ. ఇప్పుడు ఎందుకు లేరు? వాళ్ళు వర్క్ రాక కాదు, మంది దొరికింది. ఓ 10,000 మంది, ఓ 1,00,000 మంది మంది దొరికినారు. ఏ వర్క్ ఉన్నా కూడా ఇంత చేపించండి, వాళ్ళు ఎందుకు చేయరు? ఓ షోకా చేస్తే వాళ్ళు భయపడిపోతారు, ఓ మేమో ఇస్తే వణికిపోతారు. సస్పెండ్ అయితే ఇంక చాలు. ఆడ వెనకాల 30 మంది 50 మంది కూడా భయపడిపోతారు. బియ్యాలు ఓ పక్క చేయమంటాడు, ఓ పక్క సెన్సస్ వర్క్ అంటాడు, ఓ పక్క సర్ర అంటాడు, ఓ పక్కన సచివాలయ వ్యవస్థ ఏదో వచ్చి చేయమంటాడు. మల్టిపుల్ భాషలో ఒక భాష కాదు. నా దగ్గర తీసుకోండి, ఓ పక్క ఎంఆర్ఓ గారు, ఓ పక్క మండల సర్వేరు, ఓ పక్క జిఎస్డబ్ల్యూ 3 tier వ్యవస్థ కొత్తగా వచ్చింది, ఓ పక్క ఎంపీడీఓ, ఓ పక్క నేనేం తక్కువ తిన్నా డీడీఓ అని పనిచేసే సెక్రటరీ వస్తాను. 5కి నేను సమన్వయం చేసుకోవాలి. నా క్యాడర్ ఏంటి, నా శాలరీ ఏంటి, నేను 5కి సమాధానం చెప్పాల్సిన అవసరం ఏముంది? వ్యవస్థలో లోపాలు ఉన్నాయా సరిచేయండి, వేసేయండి. ఎవరు డిపార్ట్మెంట్ కానీ మెచ్చేసి పడేయండి. ఆడు బతికాడు బతుకుతాడు, అంతేగాని మీరు